నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అనే ఒక కొత్త పార్టీ భారతదేశంలో మే 16, 2026 నుండి ప్రారంభమైంది. స్టార్ట్ అయిన 48 గంటల్లో సోషల్ మీడియాలో గూగుల్ ఫామ్స్ పెట్టిళ్ళు వాళ్ళు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు 40,000 మందితో మెంబర్షిప్ డ్రైవ్ కూడా అయిపోయింది. ఇంకా నడుస్తూ ఉన్నది. సోషల్ మీడియా అకౌంట్లల్లో బీభత్సమైన ఫాలోయింగ్. ఇన్స్టాగ్రామ్లో అయితే 1 మిలియన్ ఫాలోవర్స్ని హిట్ చేసింది ఈ పార్టీ. అయితే ఈ పార్టీ నిజంగా ఏది మన ఎలక్షన్ కమిషన్ నుండి పెట్టిన పార్టీ కాదు. ఇది ఒక సెటైరికల్ పార్టీ. సోషల్ మీడియాలో పెట్టిన పార్టీయే ఇది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీని ఒక నిరుద్యోగ యువత అభిజిత్ దీప్కే అనే 30 సంవత్సరాల వ్యక్తి అమెరికాలో ఉంటాడు. అతను ప్రారంభించడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో ఈ పార్టీ ఎందుకు పెట్టిండు, ఈ పార్టీ ఎలిజిబిలిటీ, ఈ పార్టీలో ఉన్న 5 పాయింట్ ఎజెండా ఏంటిది, ఈ పార్టీ ఐడియాలజీ ఏంటిది, దీని వెనుక కారణం ఏంటిదో మనం కనుక్కుందాం. ఈ పార్టీ వచ్చేసి గత వారం రోజుల కింద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ, యువత అన్ని వ్యవస్థల మీద బొద్దింకల్లా పడి వ్యవస్థలను ఖరాబ్ చేస్తున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1-2 డేస్కి అతను హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు రెక్టిఫై చేసుకొని, నేను దేశంలో ఉన్న యువతను అని అనలేదు, కొన్ని ఫీల్డ్లలో లైక్ లా ఫీల్డ్లో కానీ, ఇటు జర్నలిస్ట్ ఫీల్డ్లో కానీ ఫేక్ డిగ్రీలతోటి వాళ్ళ కెరీర్ మొదలుపెట్టి వ్యవస్థలను ఆగం చేస్తున్నారు. అందుకే వాళ్ళ ఫేక్ డిగ్రీ తీసుకొని అన్న వాళ్ళకే నేను ఈ స్టేట్మెంట్ అన్న, దేశంలో యువతను అనలేదు, దేశంలో యువత అంటే నాకు ఎంతో గౌరవం ఉంది అని చెప్పి తను రెక్టిఫై చేసుకోవడం జరిగింది. అంతలోపే ఇది మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఆర్టీఐ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ప్రతి ఒక్కరు సమాజం మీద స్పందించే వాళ్ళందరూ తనకు స్పందించడం జరిగింది అన్నట్టు. అంటే మేము బొద్దింకలమే, మేము వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను ఏ విధంగా అయితే బొద్దింక మోరిలో ఉన్న మలినాలను, చెత్తను క్లీన్ చేస్తుందో ఆ విధంగా మేము సమాజంలో ఉన్న ఇబ్బందులను, ఇష్యూస్ను మేము క్లీన్ చేసుకుంటూ ఉంటాం, మేము ప్రశ్నించుకుంటూ ఉంటాం, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నదని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీంట్లో నుండే బయటకు వచ్చి ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి సెటైరికల్గా ఈ పార్టీ పెట్టడం జరిగింది. మామూలుగా ఇది ఎట్లా అంటే రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. ఈ నేపాల్లో జరిగినట్టు ఒక అంటే దశ మారి ఇది జెన్జీ ఉద్యమంగా మారుతుందా, యువత అందరూ ఏకమై ఎగ్జిస్టింగ్ బీజేపీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలను కింద మీద చేస్తారా అనేది ఆలోచించడం మొదలుపెట్టిళ్ళు. ప్లస్ ఈ పార్టీ ఈ సోషల్ మీడియా అకౌంట్ను కూడా బ్యాన్ చేయడానికి, రిస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళ పన్నాగాలు వాళ్ళు పన్నడం మొదలుపెట్టిళ్ళు. అయితే ఈ పార్టీ యొక్క వాస్తవానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రశ్నించడం. మీరు ఎన్ని తప్పులు చేస్తారు, ప్రతి వ్యవస్థల తప్పులే, రాజకీయంలో ఎట్లా పడితే అట్లా యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఆఫీసర్లల్లో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏసీబీలకు దొరికి లంచాలు తీసుకొని పని చేయక ప్రజలను పక్కకు పెట్టి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి ఇన్ని అసమానతలు అన్నీ మీ గవర్నమెంట్ వ్యవస్థలే ఉన్నాయి కాబట్టి ఈ పార్టీ పెట్టిన అనేది మనోని ఉద్దేశం. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే నిరుద్యోగులు, లేజీగా ఉండే పీపుల్, బద్ధకస్తులు, ఆన్లైన్లో ఉండాలి, ఫిజికల్గా యాక్టివ్ లేకుండా మెంటల్గా యాక్టివ్ ఉండే పీపుల్, అదేవిధంగా కోపంగా గట్టిగా భీకరంగా ప్రశ్నించే యువత కావాలని చెప్పి ఎలిజిబిలిటీ పెట్టాడు. దానికి 40,000 మంది గూగుల్ ఫామ్స్ ఫిల్ చేసి పెట్టారు. అంటే ఎంత పెద్ద చర్చ జరిగిందో చూడాలి మీరు. ఈ పార్టీ ఐడియాలజీ వచ్చేసి సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజినెస్ అనేది వీళ్ళ నినాదం. అయితే ఈ పార్టీకి సంబంధించి ఒక 5 పాయింట్ ఎజెండా ఉంది. ఇది మంచి ఎజెండా. ఇది ఫస్ట్ ఏ చీఫ్ జస్టిస్గా కానీ, జస్టిస్గా కానీ, ఎవరైతే జడ్జిగా పదవి విరమణ చెందుతారో ఆ తర్వాత రాజ్యసభ సీటు తీసుకోవద్దు అనేది ఫస్ట్ పెట్టిళ్ళు. సెకండ్ వచ్చేసి మేము డీలిమిటేషన్ చేయకముందే మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తాము. అదేవిధంగా థర్డ్ వచ్చేసి ఎవరైతే జెన్యూన్ ఓటర్స్ను సిఈసి మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ సర్ పేరు మీద, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద ఓట్లు తొలగిస్తుందో అట్లా తొలగించినందుకు ఈ కమిషనర్ మీద ఉపా చట్టం అనేది నమోదు చేయాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ కానీ పార్టీ ఫిరాయించి వేరే పార్టీలకు పోతే తనపై 20 ఏళ్ళు బ్యాన్ చేయాలి నెక్స్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అని చెప్పి ఒక పాయింట్. ఇక ఫైనల్గా ఇండిపెండెంట్ మీడియా ఉండాలి, గోడీ మీడియా ఉండొద్దు. గోడీ మీడియా అంటే అంబానీ, అదానీ, ఈ బీజేపీ పార్టీ కొన్ని పార్టీలు పెట్టిపించిందని కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా,
కొన్ని ఏదో న్యూస్ ఛానళ్ళను కొనుక్కొని వాళ్ళు నడిపిస్తున్నారు అదాని అంబానీ అని చెప్పి. అంటే ఇదంతా బీజేపీకి సంబంధించిన మోడీకి సంబంధించిన మీడియా, అది ఉండొద్దు, ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఈ బీజేపీ పార్టీకి సెటైరికల్గా ఈ పార్టీ పెట్టడం జరిగింది. అయితే ఒక వాస్తవం ఏంటంటే ఎప్పుడైనా ఈ ఉద్యమాలు యువతతోట వస్తాయి. ఎన్నో దేశాలలో ఇట్లా ఇంటర్నెట్ స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి రకరకాల. ఇప్పుడు నేపాల్లో కూడా చూసుకున్నాం. కాకపోతే దీన్నంతా ఛానలైజ్ చేసుకొని ఒకవేళ ఇది నిజంగా పొలిటికల్ పార్టీగా మారితే మాత్రం ఖచ్చితంగా ఈ భారతదేశ వ్యవస్థ మీద ఒక చెరగని ముద్ర వేస్తుంది. దానికంటూ ప్రత్యేకతతోటి వచ్చి ప్రజలు, యువత ముఖ్యంగా బయటకు వచ్చి గవర్నమెంట్ను, రాజకీయ నాయకుల్ని, అధికారులను ప్రశ్నించినప్పుడే ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుంది. లోపాలన్నీ మూసుకపోతాయి. కాబట్టి ఇది మేము విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టింది కూడా వీటి కోసమే. విద్య, వైద్యం కావాలి, ఈ గవర్నమెంట్లో జరిగే అవినీతి తగ్గిపోవాలి, రాజకీయ నాయకులు అవినీతి చేయొద్దు, ఆక్రమణలు చేయొద్దు అని చెప్పి మేము పార్టీ పెట్టి మేము పోరాటం చేస్తున్నాం. మేము ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కూడా కారణం మా సిద్ధాంతాలతోటే ఈ పార్టీలు పెడతాళ్ళు. కానీ ఇవి ఏది సెటైరికల్గా సోషల్ మీడియాలో చేస్తున్నారు. అట్లా కాకుండా నిజంగా చేయాలి. మాతో మీరు కలవండి, మీతో మేము కలుద్దాం. దేశవ్యాప్తంగా యువతను ముందుకు తీసుకొని వచ్చి ఈ దోపిడీ చేసే రాజకీయ పార్టీలను నిర్మూలించాలనే దాంతో మేము విద్యార్థుల రాజకీయ ముందుకు వచ్చింది. కాబట్టి మేము స్వాగతిస్తాం. మీరు పొలిటికల్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని బయటకు వచ్చి ప్రశ్నించాలి అని మేము కోరుకుంటూ, విద్యార్థుల రాజకీయ పార్టీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా పార్టీ ఏ ఎలక్షన్ వచ్చినా కంటెస్ట్ చేస్తూ ఉంటుంది. నిరుద్యోగులు, విద్యార్థులు, చదువుకునే వాళ్ళతోటి పార్టీ స్టార్ట్ అయ్యి గట్టిగా నడిపిస్తున్నాం. అందరూ లాయర్లు, డాక్టర్లు, చాలామంది సీఏలు ఉన్నారు మన పార్టీలో. మీకు కూడా ఎటువంటి సమస్య వచ్చినా విద్యార్థుల రాజకీయ పార్టీకి అప్రోచ్ కావాలి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన నెంబర్ ఉంటుంది. ఏ ఎలక్షన్ వచ్చినా ఆ బ్యాలెట్ బాక్స్ మీద విద్యార్థుల రాజకీయ పార్టీ మనిషి ఉంటాడు, బ్యాటు గుర్తుంటుంది, పార్టీ పేరు ఉంటుంది. మీరు మనకు ఓటు వేయాలి. విద్యార్థుల రాజకీయ పార్టీని బలపరచాలని ప్రజలకు తెలియజేస్తూ థ్యాంక్ యూ.